హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం చీమలు రాజు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా కైవల్య దేశం అనే దేశానికి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు అత్యంత బలశాలి, కానీ చాలా మంచివాడు. పేద బిక్కికి అండగా నిలిచేవాడు. అలాగే ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి ఇంకా యమధర్మరాజే అన్నమాట. ఈ రాజుకి ఒక విచిత్రమైన వరం ఉంది. ఆ వరం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉండే అన్ని భాషలు ఆయనకి వచ్చు. అంటే మనుషులు మాట్లాడుకునే మాటలు మాత్రమే కాదు, జంతువులు మాట్లాడుకునే భాషలు కూడా ఆయనకు వచ్చు. 2 సింహాలు మాట్లాడుకుంటుంటే అవేం మాట్లాడుకుంటున్నాయో ఆయన చెప్పగలరు. అంత తెలివైన వ్యక్తి, ఒక వరం ఉన్న వ్యక్తి అన్నమాట. అతనికి తెలియని భాష అంటూ ఈ భూమి మీద లేదు. ఒకరోజు ఆయన తన భార్య, కుమారులు, సైన్యంతో ఒక అడవిలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఆయనకి ఒక పెద్ద చీమల బారు కనిపించింది. ఆ చీమల బారుకి వీరు చాలా దూరంలో ఉన్నప్పటికీ ఆ చీమలు ఏమనుకుంటున్నాయో రాజుకు వినిపిస్తూనే ఉంది. ఆహా, రాజుగారు వచ్చారు, మనకు మూడిందిక. మనం ఒక వరుసలో వెళ్తున్నా సరే వారందరూ వచ్చి మనల్ని తొక్కుకుంటూ దాటుకుని వెళ్ళిపోతారు. మనలాంటి చిన్న ప్రాణులంటే వారికి ఏం పడుతుంది, ఏం దయ ఉంటుంది, ఏం దాక్షిణ్యం ఉంటుంది, ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు అని చీమలు అనుకుంటున్నాయి. ఇదంతా రాజు వింటూనే ఉన్నాడు. దీంతో పాటు ఇంకో మాట కూడా ఆ చీమలు అన్నాయి. బలవంతుల నుంచి బలహీనులని రక్షించాలి అనేది రాజధర్మం. కానీ ఇప్పుడు ఏ రాజు దాన్ని పాటించడం లేదు. వారికే బలం ఉందని చెప్పి బలహీనులైన మన లాంటి జాతిని చంపేస్తున్నారు అని అనుకుంటున్నాయి. ఇది విన్నాక రాజు ఒక్కసారిగా సైన్యం మొత్తాన్ని ఆగమన్నాడు. సైన్యం అంతా ఎక్కడ ఉన్నది అక్కడే ఆగిపోయింది. వెంటనే ఆ చీమలు ఉన్న వైపు కాకుండా తిరిగి తిప్పేసుకొని అందరినీ వచ్చిన దారినే వెనక్కి వెళ్ళి తాము వెళ్ళవలసిన ప్రదేశానికి ఇంకో దారిలో వెళ్దాం అని చెప్పాడు. దీంతో ఆ చీమలన్నీ రాజు ఎంతో మంచివాడు, తమను చూసే దారి మళ్లించుకున్నాడు అనుకొని రాజుని ఎంతో పొగుడుకున్నాయి. అయితే చీమ పలుకులు విన్న రాజుకు మాత్రం ఇది చాలా వింతగా అనిపించింది. ఎందుకు బలవంతుల గురించి అందరూ ఎందుకు తప్పుగా అనుకుంటారు, బలహీనులని చంపడమే తమ పనిగా పెట్టుకున్నామని బలవంతుల గురించి లోకంలో ఒక దురభిప్రాయం ఉంది, దాన్ని పోగొట్టడం ఎలా అని ఆలోచించసాగాడు. ఏంటి ప్రభు ఆలోచిస్తున్నారు అని పక్కనే భార్య అడిగినప్పుడు జరిగిన విషయమంతా రాజు రాణికి చెప్పాడు. అప్పుడు చీమ రాజు ఆలోచనని అర్థం చేసుకోకుండా, ఆహా, ఏంటి ఆ చీమల పొగరు, రాజుకే ఇలా తిడతాయా, వాటి పొగరు అణచాల్సిందే. అప్పుడే చెప్పుంటే సైన్యంతో ఆ ఒక్క చీమ కూడా ప్రాణాలతో లేకుండా అన్నిటినీ తొక్కిచ్చేసేదాన్ని అంది కోపంగా. అప్పుడు రాజుకి చాలా బాధేసింది. చీమలది ప్రాణమే కదా, వాటిని తీయడం ఎందుకు అని రాణికి బుద్ధి చెప్పాడు. దీంతో రాణి నొచ్చుకుంది. ఆనాటి నుంచి ప్రాణులకు కూడా ఎటువంటి హాని చేయకూడదని రాజు నిశ్చయించుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.